మన చిరంజీవి గారిది అయితే ఈ స్పెషల్ రోజున మాత్రం విశ్వాంబర ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది. చాలా డివోషనల్ అనమాట. రామ రామ సాంగ్ అయితే చాలా వినసొంపుగా ఉంది. అలాగే కీరవాణి గారు మాత్రం మ్యూజిక్ ఎర్రకొట్టేసాడు, చాలా బాగుంది కీరవాణి మ్యూజిక్. అలాగే మన విశిష్ట డైరెక్షన్లో వస్తుంది, చూడాలి. మరి మనకి అప్డేట్స్ అలా వచ్చేస్తున్నాయి. కానీ హనుమాన్ జయంతి సందర్భంగా మంచి సాంగ్ అయితే రిలీజ్ చేశారు మన విశిష్ట గారు. అలాగే మన చిరంజీవి గారికి మంచి అప్డేట్ ఇచ్చేసారు. సాంగ్ స్టెప్ మాత్రం చాలా బాగున్నాయి. ఒక ఉక్కు స్టెప్స్ మాత్రం చాలా డిఫరెంట్గా చాలా బాగున్నాయి. బాస్ రిథమ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు, అలాగే ఉంది. బాస్ అంటే బాసే. ఓవరాల్గా మన సాంగ్ రామ రామ సాంగ్ అయితే చాలా వినసొంపుగా ఉంది, ఎక్కడ తగ్గట్లే. మనం మూవీ కోసం వెయిట్ చేద్దాం. అలాగే విజువల్స్ అనేది ఒక విజువల్ వండర్ అవుతుంది, ఎందుకంటే ఒక విఎఫ్ఎక్స్ అయినా చాలా పగడబందీగా వచ్చేస్తున్నారు. అలాగే అనిల్ రావుపూడి గారి మూవీ కూడా వచ్చేస్తుంది. ఈ రెండు మూవీస్తో ఇంకా బాస్ ఒక రేంజ్ ఒక ఊపు వచ్చేస్తాడు. అంతలోపు మనం విశ్వంబర చూద్దాం. తర్వాత మన అర్థం అనిల్ రావుపూడి గారి పండగే పండగ. అంత నవ్వులే. ఎందుకంటే స్టోరీ చెప్పారంటే అనిల్ రావుపూడి గారు, ఆ స్టోరీ చెప్తామంటే చిరంజీవి గారు నవ్వుతూనే ఉన్నారంట. అంత బాగా నచ్చింది మన చిరంజీవి గారికి ఆయన స్టోరీ. సంక్రాంతికి రిలీజ్ అవుతుందంట మన బాస్ సినిమా. అలాగే ఈలోపు మన విశ్వాంబర్ అయితే అంతలోపు చూద్దాం. ఒక విజువల్ ఓవరాల్గా అయితే సాంగ్ అయితే రామ సాంగ్ అయితే చాలా బాగుంది. కీరవాణి గారు ది బెస్ట్ మ్యూజిక్ అయితే ఇచ్చేసారండి. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ మై వీడియో వివికే ఫిలిమ్స్. థ్యాంక్ యూ. పోదాం.